మార్నింగ్ టు ఎవరిబడి. అందరికీ శుభోదయం. ఈ కార్యక్రమాన్ని యొక్క సంభాషణను మనం స్టార్ట్ చేసే ముందు మన యొక్క ప్రియతమైన గురుగారు అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి, మరియు మన గ్రాండ్ మాస్టర్ అయినటువంటి మాతారు బాబాజీ గారికి, మన యొక్క ఆధ్యాత్మిక మార్గదర్శి మన పిఎస్ఎస్ఎంకి ఒక బ్రదర్తో పెద్దన్న పాత్ర ఉన్నటువంటి ఓషో రజేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. రైట్. ఓకే మాస్టర్స్, ఇంతవరకు కూడా ధ్యానం చేశాం, అద్భుతమైనటువంటి ధ్యానం. ఇప్పటికే ఈ సెషన్ అంటే ఈ కార్యక్రమంలో హిందీ వాళ్ళు 72 hours ధ్యానం చేస్తున్నారు ఇదే ఛానల్లో. సో రాత్రి అంటే ఈ యొక్క అమావాస్య ఉండింది కదా, దీపావళి అమావాస్య, 72 hours చేస్తున్నారు. దాంతో ఈరోజు మీకు అది క్లబ్ అయినట్టుగా ఉంది. ఎనీవే, నో ప్రాబ్లం. సో మిత్రులారా, ఈరోజు మనము ఇప్పటికే ఓషో సాక్షి సాధనాల్లో ఇంతకు మునుపు ఒక 2 సెషన్స్గా మనం చేశాం. దాంట్లో ఓషో గారు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకి అందించారు. సో ఎప్పుడు కూడా అంటే ధ్యానం అనే దాన్ని మనము ఎలా చేయాలంటే సాధన దాన్ని ధైర్యంతో చేస్తూ వెళ్ళాలి. అవుతుందా కాదా అనుమానం పడకూడదు. ఎప్పుడు కూడా అనుమానం పడితే అది మనకు సాధ్యం కాదు. అందుకే లాస్ట్ టైం మీకు చివరిగా లాస్ట్ సంభాషణలో నారదుడు చెప్పిన ఒక కథ చెప్పి మీకు ముగించాను. సో నారదుడు చెప్పిన కథలు ఏంటంటే, ఒక ముసలివాడు ఆయన సాధన చేస్తూ సో ఎంతో సాధన చేస్తూ ఉంటాడు. సో అప్పుడు నారదుని అడుగుతాడు, నాకు కలుగుతుందా లేదంటే ఒక 2 జన్మలు పడుతుందేమో ఇంకా నీకు అంటే, అతను అక్కడే డీలా పడిపోతాడు. అంటే ఇంకా 2 జన్మలు పడుతుందా అనే ఒక ఆశ్చర్యం వ్యక్తపరుస్తారు. సో అలా అధైర్యం పడితే అది ఎట్టి పరిస్థితుల్లో కూడా అతనికి మోక్షం అనేది లభించదు, ముక్తి కలగదు. ఇంకొక యువకుడు హాయిగా నృత్యం చేస్తూ అలాగా సాగిపోతూ ఉంటాడు. సో అతని దగ్గర అతను కనిపించినప్పుడు అడిగితే, నారదుని అడుగుతాడు, నాకు మోక్షం కలుగుతుందా అంటే, ఖచ్చితంగా కలుగుతుంది. అయితే ఆ చెట్టు మీద ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని జన్మలు పడుతుంది నీకు అంటే. అంతే కదా, అన్ని చెట్లు ఈ భూమి మీద అన్ని కలిపితే ఎన్నో చెట్లు ఉన్నాయి కదా, మరి అన్ని చెట్లు అంతా పడదు కదా. ఓన్లీ ఈ చెట్టుకి ఎన్ని ఆకులు అన్ని జన్మలే కదా, పర్వాలేదులే, నేను హాయిగా జీవిస్తూ హాయిగా ధ్యానం చేసుకుంటూ నేను సాగిస్తానని చెప్పి అనుకుంటాడు. అంటే ఆ ధైర్యం చూడండి, ఆ చిన్న ధైర్యంతో అతను చూపించిన ఆ ధైర్యము, ఆ యొక్క సహనంతో అతనికి అప్పుడే మోక్షం ఇచ్చేస్తామన్నమాట. అంటే అప్పుడే ఇమ్మీడియట్గా ముక్తుడైపోతాడు. సో ఇది ఒక కథ రూపంలో చెప్పారు ఓషో. అంటే ఎప్పుడు కూడా అధైర్యపడకూడదు. ఓకే, మనకు చూడండి, మనం ఒక 20 రోజులు, 21 రోజులు, 41 రోజులు అని చెప్తాం కదా. 41 రోజులు చేసాము, మాకేం కలగలేదు, అయితే ఈ ధ్యానంలో ఏం లేదనమాట అన్నట్టు చాలామంది అలా భావించుకొని ధ్యానాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. అలా చేయకూడదు ఎప్పుడు, అర్థమైందా? సో ఇది ఎంత చేస్తే మనం లోపలికి వెళ్తూ ఉంటాం, ఆ ప్రయాణం సాగుతూ ఉంటుంది, ఏదో రోజు గమ్యాన్ని చేరుకుంటాం. ఓకే, అంతేగాని దీనిలో నష్టం అంటే ఏం లేదు కదా. హాయిగా కూర్చొని కళ్ళు మూసుకొని సో మనలో మనం ప్రయాణం చేయడం అనేటువంటిది అద్భుతమైనటువంటి విషయం. సో శాంతి, ప్రేమ, కరుణ ఎంతో అన్నీ కూడా దాంట్లో నిండుగా ఉంటాయి. సో ఆ నిండుదనాన్ని మనం పొందడము ఎటువంటి ఎటువంటి పరిస్థితిలో కూడా అది తప్పు కాదు, అది ఎలాంటి వ్యర్థము కాదు. కాబట్టి ఈరోజు కూడా దాంట్లో కంటిన్యూషన్, దీనికి తరువాయి భాగంగా ఏం చేస్తామంటే, ఓషో గారు మనకి ఇస్తున్నటువంటి ఒక జ్ఞానము, అహంకారాన్ని విసర్జించడం. సో ఈ అహంకారం విసర్జించడం అటువంటిది ఒక అద్భుతమైన విషయం, దీన్ని మనం తెలుసుకుందాం. సో ఈ అహంకారాన్ని విసర్జించడం అనేటువంటి పద్ధతిని ఓషో గారు ఒక ధ్యాన ప్రక్రియ ద్వారా మనకు చెప్తూ వచ్చారు. అది కూడా మనకు ఆల్మోస్ట్ మనం చేసేటువంటి ఆనాపానసతి ధ్యానం యొక్క రూపమే. సో అదే మార్గంలోనే తీసుకొచ్చారు ఈ యొక్క ఆయన ఇచ్చినటువంటి కాన్సెప్ట్ను. అయితే మనం దాన్ని కొంత వివరంగా తెలుసుకుంటూ వెళ్దాం. సో మొట్టమొదటిగా ఏంటంటే, ధ్యానానికి శ్వాసకి చాలా సంబంధం ఉంది, విడదీయలేని సంబంధం ఉంది తెలుసుకోవాలి. లోతైన సంబంధం ఉంది. సో ఎంత లోతైన సంబంధం అంటే, మనము గమనించి ఉంటాము, క్రోధంగా ఉన్నప్పుడు, అంటే క్రోధంగా ఉన్నప్పుడు మన శ్వాస తీరు ఎలా ఉంటుంది, మనం శాంతంగా ఉన్నప్పుడు, ప్రీతియుతంగా ఉన్నప్పుడు, ప్రేమగా ఉన్నప్పుడు మన యొక్క శ్వాస ఎలా ఉంటుంది,
అనేక మనస్సు యొక్క స్థితిని బట్టి శ్వాస యొక్క గతి మారుతూ ఉంటుంది. అది మనం గమనించాం కూడా, మనం ప్రతిదినం దాన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. ఇప్పుడు ఎవరైనా కోప్పడితే, లేదా ప్రీతిగా లవ్ అండ్ అఫెక్షన్‌తో ఉంటే, లేదంటే మామూలుగా లైంగిక పరిస్థితుల్లో ఉన్నటువంటి శ్వాస ఏంటి? పరిగెత్తేటప్పుడు శ్వాస ఏంటి? తినేటప్పుడు శ్వాస ఎలా ఉంటది? ప్రతి క్షణంలో మన మనసు స్థితిని బట్టి, మనం చేసే పరిస్థితిని బట్టి, దేహం యొక్క పనిని బట్టి, తర్వాత మనసు యొక్క స్థితిని బట్టి శ్వాస గతి ఎప్పుడు మారుతూ ఉంటుంది. నేర సంబంధం ఉంటుంది దానికి. అది మనం గుర్తించాలి. సో, ఇంతకుముందే మనం చెప్పుకున్నాం స్వర విజ్ఞానంలో చెప్పేటప్పుడు శ్వాస అనేది ఉదాహరణకి నిద్రపోతున్నప్పుడు కూడా శ్వాస గతి పెరుగుతుంది. ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది. అంటే మనం నిద్రిస్తున్నాం. నిద్రిస్తుంటే శ్వాసలు మనం తక్కువ తీసుకుంటామా అంటే లేదు, ఎక్కువ తీసుకుంటాం. చూడండి. అందుకే యోగులు ఏం చేస్తారంటే నిద్రను కూడా అవాయిడ్ చేసి ధ్యానంలో కూర్చుంటారు వాళ్ళు. మీరు ఈ విషయం గుర్తించాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే నిద్రలోకి వెళ్తామో అన్నీ మనం బంద్ అయిపోయినాయి కదా! అప్పుడు శ్వాసతో ఏం పనుంది అని అనుకుంటాం యాక్చువల్‌గా. కానీ అక్కడ ఎన్నో రిపేరింగ్ వర్క్స్ నడుస్తూ ఉంటాయి. మన యొక్క దేహంలో చాలా రిపేరింగ్ వర్క్స్ నడుస్తూ ఉండడం వలన, నంబర్ ఆఫ్ రిపేరింగ్ వర్క్స్ నడుస్తూ ఉండడం వలన మనకు ఖచ్చితంగా శ్వాస ఎక్కువ, ఆ శ్వాస యొక్క గతి, ఆ శ్వాస యొక్క వేగము ఎక్కువగా ఉంటది. మామూలుగా చెప్తారు. ప్రతి సామాన్య మానవుడు 15 శ్వాసలు మాత్రమే తీసుకుంటాడు. 15-18 శ్వాసలు ఒక నిమిషానికి. అదే నిద్రపోతున్నప్పుడు 60 శ్వాసలకెళ్తుందంట. లైంగిక సమయంలో 60 శ్వాసలకెళ్తుందంట. కోప్పడితే, క్రోధం ఇట్లా వస్తే 35 శ్వాసలకెళ్తుంది గతి. శ్వాస యొక్క గతి అలా ఉంటదనమాట. శ్వాస యొక్క తీరు అలా ఉంటది. సో, ఇట్లా శ్వాసను అందుకే మనము ఈ యొక్క స్వర విజ్ఞానంలో ఈ విషయాలన్నీ మనం తెలుసుకున్నాం. సో, ఎంత ఎక్కువగా శ్వాసను మనం తీసుకుంటే, మన యొక్క ఆయుస్సు కూడా అంతగా తగ్గుతూ వస్తది. సో, అంటే ఒక్క నిమిషానికి మనం తీసుకునే శ్వాసలు 15, 18 ఉంటే 110, 120 సంవత్సరాలు మనకిచ్చిన టైం. ప్రతి జీవకణము అన్ని రోజులు బతికి ఉంటదని చెప్పారు. శాస్త్రము వేదాలు చెప్తున్నాయి. తర్వాత ఈ ఈ ఈ మధ్య కాలంలో సైంటిఫిక్ అంటే ఈ యొక్క మోడర్న్ సైన్స్ కూడా చెప్తోంది. నవీన భౌతిక శాస్త్రం కూడా చెప్తా ఉంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే కనీసము 120 సంవత్సరాలకు మన యొక్క దేహాన్ని నిర్ణయించబడింది, లేదా డిజైన్ చేయబడింది. లేదా 120-150 కూడా అని చెప్తారు. 120-150 ఇయర్స్ వరకు కూడా ఈ దేహాన్ని ఉంచుకోవచ్చు. సో, ఎలాంటి అనారోగ్యం లేకుండా హాయిగా జీవించవచ్చు. దాని యొక్క జీవన కాలము, అదే ఎక్స్‌పైరీ డేట్ ఉంటది కదా! అంతుందనమాట. అది మనం తెలుసుకోవాలి. అయితే దానికి కావాల్సిందేంటంటే మీ శ్వాసల సంఖ్య ఎక్కువ కాకూడదు. మనం జనరల్‌గా ఏం చేస్తామంటే రకరకాల ఎమోషన్స్‌లో, భావోద్రేకాలలో ఈ శ్వాసల గతిని పెంచేస్తాం. ఎంత వేగం అంటే ఇప్పుడే చెప్పుకున్నట్టుగా 65, 35 అలా పెంచుకుంటూ పోయే కొద్దీ శ్వాసల్లో ఇదేంటంటే ఒక బ్యాంక్ లాగా. బ్యాంక్‌లో ఒక రూ. 1000 డిపాజిట్ చేశామనుకోండి. ప్రతిరోజు రూ. 100 తీస్తే 10 రోజులు అయిపోతది. అదే 10 రోజులు రూ. 10 మాత్రం వాడుకొని ఇంకా రూ. 90 సేవ్ చేశామనుకోండి. అది 100 రోజులొస్తుంది. అవునా కదా! సో, ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం వాడుకునే శ్వాసలు ఎంత వేగంగా వాడుకుంటున్నాం. అందుకే గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క తాబేలు అనేటువంటి తాబేలు, ఆ యొక్క జీవి సుమారు 300-500 సంవత్సరాలు బతుకుతుందని చెప్తారు. 300-500 సంవత్సరాలు బతుకుతుంది. ఎలా బతుకుతుందది? అంటే దాని శ్వాస గతి ఎలా ఉంటదంటే, అది ఆల్మోస్ట్ అవసరం ఉంటే వాటి అవయవాలను బయటికి తీస్తుంది. ఓకే. అవసరం ఉంటే. ఒక ఆహారం గాని, వాటి పిల్లలను చూసుకోవడం గాని వాటి కోసము. లేదంటే గనుక అన్ని అవయవాలను మనకున్నటువంటి మన ఉదాహరణకి మనకున్న అన్ని పంచేంద్రియాలు, కర్మేంద్రియాలున్నాయి. మొత్తం 10 ఇంద్రియాలున్నాయి. 11 ఇంద్రియం మనస్సు. ఇవన్నిటి కూడా మనం ఏం చేస్తాం, ఎప్పుడూ యాక్టివ్ పెట్టింటాం కదా! అవసరం ఉన్నా, అవసరం లేకపోయినా ఇప్పుడేదో మన ముందు ఏదో వెళ్తుంది. అది అవసరం లేకున్నా చూస్తాం. ఏదో వినిపిస్తుంది. కొన్ని అవసరం లేకున్నా పోయి కూర్చొని అవి వింటూ ఉంటాం. అనవసరంగా మాట్లాడుతూ ఉంటాం. ఆడ అవసరం ఉందా? నీ నీ యొక్క మాటలతో అవసరం ఉందా లేదా అని గమనించం మనం. కావాలని పోయి మాట్లాడడం కదా! అవసరం లేనివి వినడం, అవసరం లేనివి చూడడం. హ్మ్. సో, ఇలాంటివి ఎన్ని పనులు చేస్తామంటే, ఇట్లాంటివి మన యొక్క ఈ పంచేంద్రియాలతో అదే 10 ఇంద్రియాలతో ఇంక మనస్సు అనేది ఇంకా ఆలోచించడం అనేది ఇంకా మరీ వేగంగా నడుస్తూ ఉంటదిలే. ఈ అన్ని ఇంద్రియాల కంటే ఆ యొక్క మనస్సు స్పీడ్ అనేది ఇంకా ఎక్కువుంది మనకి. ఇగ ఎలా చేస్తుంటామంటే, అవసరం లేనివి ఆలోచించేది, ఆ! అవసరం లేని ఆలోచనలు వస్తాయి, పోతాయి. తర్వాత దాన్ని దాన్ని ఎక్కడికెక్కడికో పరిగెత్తించడము, అనవసరం వాటి మీదకి మన ధ్యాస మరల్చడము, ఇవన్నీ చాలా ఎక్కువ చేస్తూ పోతుంటాం.
ఇక్కడ ఏం జరుగుతుందంటే మన శక్తి అంతా పోతూ ఉంటుంది. మన ప్రాణశక్తి ఎంత తగ్గితే మన జీవకోశం అంటే జీవ కణం ఉంది కదా! దాని యొక్క ఆయుష్ తగ్గుతూ వస్తది. చూడండి. సో, దీనికి నేర సంబంధం ఉంది ఇది. మనం దీన్ని దృష్టిలో పెట్టుకొని మన జీవకణం యొక్క వయస్సును పెంచుకోవాలి. వయస్సును అంటే ఈ సృష్టికర్త ఈ యొక్క దేహాన్ని సృష్టించినటువంటిది సృష్టికర్త. ఓకే. సో, అంటే మనం సృష్టించింది కాదిది. ఒక డిజైనర్ ఉంటాడు కదా! ఇప్పుడు ప్రతి ఒక్క మెషిన్‌కు ఒక మెషిన్ ఉందనుకోండి. ఒక కంప్యూటర్ ఉంది, మెషిన్ ఉంది, ఒక మొబైల్ ఉంది. దానికి వెనక ఎవరుంటారు? ఒక సైంటిస్ట్ ఉంటాడు. ఆ సైంటిస్ట్ లేనిది అది బయటకొస్తదా? రాదు. అలాగనే మన దేహం కూడా మన తల్లిదండ్రుల ద్వారా మనకు దేహం లభిస్తుంది. కానీ తల్లిదండ్రులు చేసిన పనేమి ఉండదక్కడ. వాళ్ళేమైనా చేస్తారా? కూర్చొని ఇట్లా ముఖం ఇలా ఉండాలి, కళ్ళు ఇలా ఉండాలి, ముక్కు ఇలా ఉండాలి. వాళ్ళేమైనా డిజైన్ చేస్తారా? లేదు గదా! అంతా కూడా డిజైన్ మొత్తం బ్లూ ప్రింట్ అంతా దిగుతుంది. ఎక్కడి నుంచి? మనకు ఊర్ధ్వలోకాలు అదే హాస్టల్ ప్రపంచం నుంచి మన యొక్క మొత్తం దేహం యొక్క బ్లూ ప్రింటు మన దేహంలో అంటే తల్లి గర్భంలోకి ప్రవేశిస్తున్నది. ప్రవేశించి దానికి అనుగుణంగా అవయవాలు తయారైతూ వస్తాయి. అర్థమైందా? ఈ యొక్క 9 నెలల కాలంలో గర్భ గర్భధారణ జరిగినప్పుడు అలా జరుగుతుంది. ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో, కాబట్టి ఆ సృష్టికర్త ఇచ్చినటువంటి దేహానికి 120-150 సంవత్సరాలు ప్రతి జీవకణానికి. దాన్ని మనం పొదుపుగా వాడుకుంటే, శ్వాసలను పొదుపుగా వాడుకుంటే మనం ఖచ్చితంగా సాధించి తీరవచ్చు. ఆ ఆయుస్సును మనం ఖచ్చితంగా పొంది తీరవచ్చు అని మీకు ఈ విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. సో, దానికోసం ఏం చేయాలంటే శ్వాసలను వాడే విధానంలో శ్వాస గతిని, శ్వాస వేగాన్ని ఎప్పుడు గూడా అవసరమైనంత వరకే వాడుకోవాలి. ఆ శ్వాసల్ని ఎక్కువ శ్వాసలు వాడుకోరాదు. దానికే యోగులెప్పుడు ధ్యానంలో కూర్చోవడం యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, ధ్యానంలో ఏదైతే తాబేలు గదా! పంచేంద్రియాలను బయటికి తీసి అవసరం ఉంటే వాడుకొని మళ్ళీ మూసేసుకుంటుందో, అలా చేసుకోవడం వలన 3-5 శ్వాసలే చూడండి. తాబేలుకి పట్టేది 3-5 శ్వాసలు ఒక నిమిషానికి. ఎంత లోతుగా అంటే ఏదైనా గాని చూడండి, మనం లోతుగా వెళ్ళామనుకోండి ఒక చోటకి, మళ్ళీ తిరిగి రావాలంటే లేట్ అవుతుందా లేదా? అలా ఒక్క సైకిల్ కంప్లీట్ చేస్తది. అంటే శ్వాసను లోతుగా వెళ్ళి అంటే నిదానంగా వెళ్తే, మనం ఇప్పుడు ఫాస్ట్‌గా వెళ్తే ఫాస్ట్‌గా వచ్చేస్తాం బయటికి. అవునా? అప్పుడు ఒక సైకిల్ అయిపోతది. అలా చేయకూడదు. ఎలా ఉండాలంటే శ్వాస నిదానంగా లోపలికెళ్ళి, అప్పుడేమైందంటే నిదానంగా లోపలికెళ్తాం. టైం బాగా తీసుకుంటుంది. ఎక్కువ టైము అంటే నంబర్ ఆఫ్ శ్వాసలు కంప్లీట్ చేయం మనం. ఒక శ్వాస నిదానంగా తీసుకొని డీప్‌గా పోయి, అది ఎంతవరకు పోతుందో అంతవరకు గమనిస్తూ, మళ్ళా ఆ శ్వాస బయటికి నిదానంగా బయటికొస్తుంటది. దాన్ని గూడా గమనిస్తూ చూడండి. అంటే ఆ శ్వాస వెంబడి వెళ్ళడము, మళ్ళా శ్వాస వెంబడి బయటికి రావడం. ఎంత అంటే ఎంత వీలవుతే అంత దూరం శ్వాస ఎంత దూరం వెళ్తుందో అంత దూరం వెళ్ళడం. మళ్ళీ ఎంత దూరం బయటికొస్తే అంత దూరం బయటికి రావడం. దీనికి మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. ఒక ప్రక్రియ స్టార్ట్ చేద్దాం. అప్పుడు అది ఎక్స్‌ప్లనేషన్ ఇస్తూ మీకు ఆ యొక్క ప్రక్రియను అంటే దాన్ని చేపిస్తూ మళ్ళా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ పోతే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. కాబట్టి ఈ యొక్క శ్వాసను అంత లోతుగా అంటే ఈ యొక్క ఏ ఒత్తిడి గాని, ఆవేశం గాని, ఆందోళన ఏ విధమైన కష్టం లేకుండా ఎంత శ్వాస తీసుకోవాలనిపిస్తే అంత శ్వాస మీరు తీసుకొని మరి అంతే శ్వాసను బయటికి వదలాలి. దీనివల్ల ఉపయోగం ఏం చెప్తాను. ఈ విధంగా చేయడం వల్ల ఏందంటే 2 ఉపయోగాలున్నాయి. ఒకటి మన శ్వాసల వేగం తగ్గుతుంది. ఇప్పుడే చెప్పుకున్నట్టుగా స్వర విజ్ఞానం కూడా నేను చెప్పాను క్లియర్‌గా. మన శ్వాసల వేగం ఎంత తగ్గితే, ఎంత నిదానమైతే అన్ని శ్వాసలు మనకు ఏమవుతాయి? పొదుపవుతాయి. దీనివల్ల మన ఆయుర్దాయం పెరుగుతుంది. ఆయుష్ పెరుగుతుంది ఒకటి. రెండోది ఈ నిదానంగా శ్వాస తీసుకొని నిదానంగా శ్వాస వదలడం వలన మనకి ఎంత అంటే మన దేహంలో ఊపిరితిత్తుల్లోకి అద్భుతమైన అతి ఎక్కువ పరిణామంలో ఆక్సిజన్ చేరుకుంటది. అదే గాకుండా మన అంటే ఒక్కసారి ఊపిరితిత్తులోకి వచ్చాక అది ఊరికే ఉండదు. ఊపిరితిత్తుల్లోకి వచ్చాక ఆ యొక్క గాలి అంటే ఆక్సిజన్ వాయువు, ప్రాణవాయువు మొత్తం బ్లడ్‌లోకెళ్ళిపోతుంది. బ్లడ్‌లోకెళ్ళిపోగా ప్రతి జీవకణానికి, యొక్క సెల్‌కు బాడీలో ఉన్న ప్రతి సెల్‌కి కూడా ఈ యొక్క రక్తం ద్వారా ఈ ఆక్సిజన్ సరఫరా చేయబడుతుంది. చూడండి. సో, ఇలా జరుగుతుంది. అది శ్వాసను నిదానంగా లోపలికి తీసుకున్నప్పుడు పూర్తి దేహమంతా నింపుతాం. దానికే డీప్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ అని ఒకటుంది. ఓకే. సో, అది నైటు మీరు హాయిగా ఇట్లా అమృతాసనం పడుకొని, శవాసనం పడుకొని ఎవరికైతే నిద్ర రాలేదనుకుంటారో వాళ్ళు చేయొచ్చు ఇది. ప్రతిరోజు చేయొచ్చు. ఇది ఎలా అనేది చెప్తాను. ఒక్కోసారి గమనించండి. హాయిగా పడుకుంటాం బెడ్ మీద. పడుకున్నాక
శవాసనంలో అంటే అమృతాసనం. నీట్గా అలా హాయిగా రిలాక్స్గా అన్ని అవయవాలు రిలాక్స్ వదిలేయాలి. వదిలేసి హాయిగా చేతులు కూడా పక్క వదిలేస్తాం. అమృతాసనంలో శవాసనంలో ఉంటాం. కళ్ళు మూసుకుంటాం. బాడీని ఒక్కసారి దేహం దేహం యొక్క అంటే పైన మన యొక్క తల భాగం నుంచి తల సహస్రారం నుంచి అనుకోండి, అక్కడి నుంచి మొదలుకొని కాలు యొక్క పాదం యొక్క ఈ బొటన వేలు ఉంది కదా, అంతవరకు కూడా నిదానంగా స్కాన్ చేసుకుని రావాలి. చూడండి, ఆ విధంగా ఒక్కసారి పైనుంచి కిందికి స్కాన్ చేసుకుంటూ వచ్చేయండి. కళ్ళు మూసుకొని ప్రతి ఒక్క అంటే తల భాగంలో ఫోకస్ చేయడము, అక్కడ ఎలా ఉంది పరిస్థితి, ఏదైనా స్ట్రెయిన్ ఉందా, కొద్దిగా నొప్పి ఉందా, ఏమైనా ఇబ్బంది ఉందా, దాన్ని రిలాక్స్ రిలాక్స్ రిలీజ్ అని చెప్పి అనుకుంటూ 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 మొత్తం బాడీ మొత్తాన్ని స్కాన్ చేసుకోండి. స్కాన్ చేసుకున్న తర్వాత చివరిగా బొట్టనవేలుకి వస్తాం, అంటే పాదం దగ్గరికి. పాదం దగ్గర కొద్దిగా ఎక్కువసేపు స్పెండ్ చేయండి, అక్కడ ఉండిపోండి. అలాగ అయిన తర్వాత ఇక నెక్స్ట్ అది ఒక 5 నిమిషాలు పడుతుంది అంతే. తర్వాత మరి బయటకు వచ్చేసి, బయటకంటే కళ్ళు మూసుకొని అక్కడి నుంచి మన యొక్క ఏకాగ్రతను కానీ మన యొక్క కాన్సన్ట్రేషన్ అక్కడి నుంచి తీసి, మన యొక్క విట్నెస్ని అక్కడి నుంచి తీసి నేరుగా మన భూమధ్యానికి వస్తాం. ఓకే. సో భూమధ్యంకి వచ్చాక ఇప్పుడు ఏం చేస్తామంటే శవాసనం, అలానే శవాసనం ఉంటాం. అయితే బ్రీతింగ్ను తీసుకోవడం మొదలు పెడతాం. అంటే శ్వాస మీద ధ్యాస పెట్టుకొని ఆ బ్రీతింగ్ ఎలా తీసుకుంటామంటే డీప్గా తీసుకోవాలి. శబ్దం చేయాల్సిన అవసరం ఏం లేదు. శబ్దం చేయకుండానే మామూలుగానే 2 ముక్కుల ద్వారా అట్లా డీప్గా తీసుకోండి బాగా. అంటే డీప్ బ్రీతింగ్ చేసుకోండి. నిదానంగా బ్రీతింగ్ మొత్తం ఎట్లా ఉండాలంటే మన పొట్ట పైకి ఉబ్బరించాలి. ఎంత అంటే ఒక బెలూన్ లాగా. ఎవరిది మారుస్తా? अंतर मन की गांठें टूटे अंतर। सुमित्रा जी, हेलो नवीन जी एंड ज्योति जी, can you make me as a host and you can leave today because we have Telugu class going on now. రైట్. ఓకే. మిత్రులారా, సో ఇప్పుడు మనం శవాసనంలో పడుకున్నాం. దీర్ఘంగా గాలి తీసుకున్నాం. దీర్ఘంగా మన యొక్క ప్రాణవాయువును 2 ముక్కుల ద్వారా మన యొక్క పొట్ట అంటే పూర్తిగా బెలూన్లాగా ఉబ్బరించాలి. సో బెలూన్లాగా పైకి వస్తుంది, అంత పూర్తిగా నింపేసి. అంటే తీసుకునేటప్పుడు ఎలా ఉండాలంటే మీరు కౌంట్ కావాలంటే ఇలా చేసుకోవచ్చు. 1 2 3 3 కౌంట్లో పూర్తిగా కడుపు నిండా శ్వాస తీసుకొని మళ్ళీ హోల్డ్ చేయండి. కొద్దిగా హోల్డ్ అంటే ఎన్ని కౌంట్లు అంటే 12 కౌంట్స్. 1 2 3 4 5 6 కానీ 12 కానీ అట్లా కౌంట్కు హోల్డ్ చేయండి. ఆ శ్వాసను వదలొద్దు. తర్వాత నెక్స్ట్ వదిలేటప్పుడు ఒక 6 కౌంట్లు. 1 2 3 4 5 6 అలాగా 6 కౌంట్లు బయటకు వదలండి. ఓకే. దీన్ని ఏమంటామంటే డయాఫ్రాగమాటిక్ బ్రీతింగ్, లేదా దీన్నే సో డీప్ బ్రీతింగ్ అంట టెక్నిక్. ఇది అద్భుతమైన టెక్నిక్. ఇలాంటిదే నేను చెప్తున్నా అంటే ఇలాంటి దాన్ని మనం ప్రతిరోజు చేయాలి. ధ్యానం ముందు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు చేయాలి. ఇది ఎందుకు అనేది మీకు ఇప్పుడే చెప్తూ ఉన్నాను. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనం మనం ఏం చేస్తాం చెప్పండి. ధ్యానం అంటేనే కూర్చుంటాం, శ్వాస మీద ధ్యాస అయిపోయింది. సో అక్కడ జరిగేటువంటి కొన్ని పరిణామాలు మీరు అర్థం చేసుకోవాలి. మనకు అత్యధిక పరిణామంలో మనకి లాభం కావాలా, మనకు తక్కువ పరిణామం లాభం కావాలా? చాలామంది ఇలా చేయడం వలన మామూలుగా ఓషో ఖచ్చితంగా చేపించేవాడు ఈ యొక్క ప్రక్రియను అందరికి కూడా. సో పత్రి సార్ వచ్చేసి శ్వాసను గమనించమని చెప్పారు. అయితే ఈ విధంగా చేయడం వలన ఇంకా అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు చెప్పుకున్నట్టుగా శ్వాసను మనము అలా డీప్ బ్రీతింగ్ చేసుకుంటూ శ్వాస ఎంత దూరం పోతే అంత దూరం దాంతో పాటు ప్రయాణం చేయడము. మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయి ఎండ్ అవుతుందో అక్కడి నుంచి మళ్ళీ తిరిగి బయటకు వచ్చేటప్పుడు దాంతో పాటు బయటికి రావడం.
అర్థమైందా? అంటే ఆ శ్వాసను చూడండి ఎంత దీర్ఘంగా మనం గమనిస్తున్నామంటే దాంతోపాటు ప్రయాణం చేస్తున్నాము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అర్థమైందా? అదేవిధంగా అలా చేసినప్పుడు ఏమవుద్దంటే ఇప్పుడు చెప్పినట్టుగా మన లోపల ఆక్సిజన్ పరిణామం పెరిగి ఓకే. ప్రతి జీవకణానికి అద్భుతమైనటువంటి ఈ ఆక్సిజన్ పరిణామం పెరిగి మరి శ్వాస వదిలేటప్పుడు దాంతోపాటు బయటకొస్తాం కదా! అప్పుడు మన లోపల ఉన్న మొత్తం కార్బన్ డయాక్సైడ్‌ని బయటకి తీసేస్తాం. ఈ ప్రక్రియ జరిగితే ధ్యానం అద్భుతంగా కుదురుతుంది. మనం శ్వాసకోశాల్లో మన యొక్క అంటే ఊపిరితిత్తుల్లో కావాల్సినంత కార్బన్ డయాక్సైడ్ పెట్టుకొని ధ్యానం చేయమంటే అవుతుందా? అది చేయలేం. ఇప్పుడు అందరూ చేసేదేంటి మనం శ్వాస మీద ధ్యాస అంటే కూర్చుంటాం, కళ్ళు మూసుకుంటాం, శ్వాస మీద ధ్యాస పెడతాం. ఓకే. ఇక ఫైట్ చేస్తూనే ఉంటాం. ఆ థాట్స్ తగ్గడానికి తగ్గుతాయా? ఎందుకు వస్తున్నాయి? ఆ థాట్, ఈ థాట్ వచ్చింది, ఆ థాట్ వచ్చింది డిస్టర్బ్ అవుతూ ఉంటాం. మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెడతాం. అలా కాదు. ఈ ప్రక్రియ చేసి చూడండి. మీ యొక్క మనసు ఆటోమేటిక్‌గా షట్ డౌన్ అయిపోతది. అందులో ఆరోగ్యం కూడా అద్భుతంగా కుదురుతుంది. మంచి ఆరోగ్యం కలుగుతుంది. ఎందుకంటే ప్రాణవాయువును ఎక్కువగా తీసుకున్నాం. డీప్‌గా ప్రతి కణానికి పంపించాం ఆక్సిజన్‌ని. ప్రతి కణం నుంచి బయటికొచ్చిన ఆక్సిజన్ రక్తంలో బయటకొచ్చిన ప్రతి కణం నుంచి బయటకొచ్చిన కార్బన్ డయాక్సైడు ఓకే. CO2 అది బయటికి అంటే ఏదైనా ఒక జీవకణం పనిచేసేటప్పుడు ఆక్సిజన్ తీసుకొని బయటికి ఏం వదులుతుంది తెలుసా? బయటికి CO2 వదులుతుంది. కార్బన్ డయాక్సైడ్. అది ఎక్కడికొస్తుంది? రక్తంలోకి. రక్తం నుంచి ఎక్కడికి రావాలి అది? ఊపిరితిత్తులు అంటే మన ఉచ్ఛ్వాస ద్వారా మన యొక్క ఉచ్ఛ్వాస ద్వారా బయటికి రావాలి. ఉచ్ఛ్వాస, నిశ్వాస అంటాం కదా! అంటే ఎక్సలేషన్ అంటాం కదా! ఎక్సలేషన్ నుంచి బయట రావాలది. ఆ అవకాశం మనం ఇవ్వట్లేదు మిత్రులారా. ఆ అవకాశం మనం తీసుకోవాలి. ఓకే. సో, ఈ ప్రక్రియలో మొదటి స్టెప్ ఇది. అర్థమైంది కదా! మొదటి స్టెప్ దీని ద్వారా మనం ఏం చేస్తామంటే, సో, ఈ విధంగా మనం గమనిస్తూ సో, ఈ యొక్క శ్వాస అనేటువంటి ఆ శ్వాస వెంబడి మన చిత్తము ఒక తాడులాగా అంటే ఇదెలా ఉంటదంటే, మన ఆ యొక్క ధ్యానంలో మనం లోపలికెళ్తాం, బయటకొస్తూ ఉంటాం. సో, ఇట్లా ఒక 10 నిమిషాల సేపు చేయమని చెప్తారు ఓషో. అలా అలా చేసినప్పుడు ఏమవుద్దంటే, ఆ దీర్ఘ శ్వాస వెంబడి లోపలికి పోతాం. దీర్ఘ శ్వాస వెంబడి బయటకొస్తాం చూడండి. ఇక్కడ ఆటోమేటిక్‌గా మనసేమవుతుంది శాంతమైపోతుంది. ఇక మనస్సనేది అక్కడ ఎట్టి పరిస్థితిలో పనిచేయదు. అంటే ఇంగ వేరే ఆలోచనలే రావు మనకి కదా! ఆలోచనలు షట్ డౌన్ అయిపోయుంటాయి. సో, అప్పటికే ఆలోచనలనేటువంటివి పూర్తిగా షట్ డౌన్ అయిపోయుంటాయి. ఇది మనం గుర్తించాలి. సో, ఆ విధంగా చేస్తున్నప్పుడు ఏం జేయాలంటే, ఇదంతా గూడా ఒక థియరీ మొత్తాన్ని ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను ఫస్ట్ నేను. తర్వాత ప్రాక్టికల్‌గా ఒకసారి చేద్దాం మనం గూడా. ఈరోజు ఆ ప్రయత్నం చేద్దాం. తర్వాత ఇంకోటేందంటే, ఆయన చెప్పే విషయము, ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఒకరికొకరు దూరంగా కూర్చోమని చెప్పారాయన. ఎవరు ఒకరికొకరు తాకుతూ కూర్చోకూడదు. కొద్దిగా దూరంగా కూర్చోవాలి అనేది ఆ విషయం గూడా చెప్పారనమాట. సో, ధ్యానంలో అంతా మర్చిపోయి మనం ఒక్కరమే ఉండాలి. అంటే ఇక్కడేమవుద్దంటే, మన శ్వాస వెంబడి లోపలికి పోయి, మన శ్వాస వెంబడి బయటకొచ్చామంటే ఆల్మోస్ట్ మీరొక్కరే మిగులుతారు. ఇక మీ పక్కన ఎవరు, వాళ్ళెవరున్నారు, ఈళ్ళెవరున్నారు మీకు అస్సలు గుర్తుకు కూడా ఉండదు. మర్చిపోతారు. ఈజీగా మర్చిపోతారు. దీని ద్వారా ఈ మొదటి స్టెప్ ద్వారా ఇది మనకు ఖచ్చితంగా జరిగి తీరుతుందనమాట. అయితే ఇంకోటి అంటే ఒక సూచనగా ఏం చెప్పారంటే, ఆ పక్క, ఈ పక్క ఒకరికొకరు తాకకుండా కూర్చోమని చెప్పారాయన. సో, మనం ఇంకోటేందంటే, మనం ఇతరులతో తాకినప్పుడు ఏమవుద్దంటే, వారు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది కదా! ఇప్పుడు మనం ఎవరైనా మనకు తాకారనుకోండి, ఆ స్పర్శ మనకు తెలుస్తుంది కదా! అది ఒక రకంగా మళ్ళీ మనము లోపల నుంచి బయటకొచ్చినట్టు అవుతుంది. బాహ్య ప్రపంచంలోకి వచ్చినట్టు అవుతుంది. ఓకే. అది రాకుండా చూసుకోవాలి. తర్వాత వెన్నెముకను చక్కగా నిటారుగా పెట్టుకొని, సుఖాసనంలో కూర్చోవాలి. విశ్రాంతికి కూర్చోవాలి. ఓకే. సో, కనురెప్పల మీద ఎలాంటి భారం కాకుండా నెమ్మదిగా మొయ్యాలి. మనం అదేగా చేసేది ప్రతిరోజు గూడా. అలానే నెమ్మదిగా మొయ్యాలి. ఇక శ్వాస గతిని శ్వాస ధ్యానం అంటే శ్వాస వచ్చిపోయేటువంటి ఆ గతిని తప్పకుండా దాని వెంబడి ప్రయాణం చేయడం, దాని వెంబడి బయటికి పోవడం, లోపలికి రావడం. ఈ విధంగా చేసి ఒక 10 నిమిషాలు చేయమని చెప్తారు. హ్మ్. సో, 10 నిమిషాలు ఇలా లోపలికెళ్ళి బయటకొస్తూ ఆ విధంగా చేస్తూ ఉండండి. ఇది ఫస్ట్ మొదటి స్టెప్ చూడండి. రెండో స్టెప్‌లో ఏమిటంటే సర్వము స్వీకారము అనేది రెండో స్టెప్. ఫస్ట్‌దేంటి శ్వాస వెంబడి లోపలికి వెళ్ళి శ్వాస గతి ఏదుందో దాన్ని మనము అనుసరించడం అనేది మొదటి స్టెప్ అది. అదే మనం మామూలుగా మన ఆనాపానసతి ధ్యానం అని చెప్తాం కదా! దాంట్లో శ్వాస మీద ధ్యాస అని చెప్తాం. అయితే శ్వాస మీద ధ్యాసలో మనం నేరుగా కూర్చుంటున్నాం, కళ్ళు మూసుకుంటున్నాం, శ్వాసను గమనించడానికి వెళ్తున్నాం.
ఈ ప్రక్రియ మనం చేయట్లా. సో ఈ ప్రక్రియను కూడా మనం ఇప్పటి నుంచి చేస్తూ పోదాం. మీకు రిజల్ట్స్ ఎలా వస్తాయో చూడండి. ప్రతి ధ్యానం చేసే ముందు దీన్ని చేసి తర్వాత అలానే ఆ శ్వాసను గమనిస్తూ హాయిగా లోపలికెళ్ళొచ్చు. అదొకటి. రెండో స్టెప్‌లో అంటే ఇది ఈరోజు చెప్తున్న ఈ కాన్సెప్ట్‌లో మన ధ్యానం ఇంగా అంటే ఒక రకంగా ఫలవంతంగా తయారవుతుంది. ఈ యొక్క కాన్సెప్ట్ ద్వారా మన ధ్యానం ఇంకా ప్రబలంగా, ఇంకా స్ట్రాంగ్‌గా మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే. రెండో స్టెప్‌లో ఓషో ఏం చెప్తారంటే సర్వము స్వీకారం. అంటే దాని యొక్క అర్థం ఏంటని తెలుసుకుందాం. ఇప్పుడు మనమందరం ఇక్కడ కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టుకొని ధ్యానం చేస్తున్నాం అనుకుందాం. మన చుట్టూ పక్షులు అరుస్తూ ఉంటాయి. ఒక పిల్లోడు అరుస్తుంటాడు. రోడ్డు మీద కారెళ్తుంది. చప్పళ్ళు అంటే ఎవరైనా చప్పుడు చేస్తే చుట్టుపక్కల మన ఇంట్లోనే అనుకోండి. ఇంట్లో ఒక కిచెన్‌లో ఎవరైనా వేరే వాళ్ళు అంటే మనం ధ్యానం చేస్తుంటే ఇంకొకరు హెచ్చరిక అంటే మేలుకున్న వాళ్ళు ఏదైనా పాత్రను కదిలించడమో, పాత్రల శబ్దం రావడమో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా! సో, జరుగుతున్నప్పుడు వాటిని స్వీకరించాలి అని జెప్తారు. ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఇది. లేదంటే దాని నుంచి మనలో అశాంతి పెరుగుతుంది. ధ్యానం కుదరదు గాక మనలో ఇంగా కోపం గూడా పెరుగుతుంది. నాకు ఈ శబ్దాలు చేస్తున్నారు వీళ్ళు. నేను ధ్యానం చేయలేకపోతున్నాను. ఆ! సో, అని జెప్పేసి ధ్యానంలోకి పోయింది శాంతి పరచుకోవడానికైతే, అశాంతి చేసుకొని మనం బయటకొస్తాం. ఇది జూడండి ఎలా ఉందో. సో, అందుకే ఓషో ఏం చెప్తారంటే ప్రార్థన, పూజ చేసేవారు వీళ్ళందరూ మన నలువైపులా ఉన్న జగత్తుని చూసి శత్రువులా భావిస్తారంట. మన నలువైపుల ఉన్న ఈ యొక్క సమాజాన్ని శత్రువులా భావిస్తారు. ఇది చేయవద్దు అని క్లియర్‌గా చెప్తారు. అర్థమైందా? సో అలాంటప్పుడు అందుకే అంటే సో, ఈ విధంగా చేసినప్పుడు మనస్సు శాంతి కంటే అశాంతి పొందుతుంది అని జెప్తారు. ఆ ధ్యానంలో అలాంటి ధ్యానం అంటే మీరు సర్వము స్వీకారం అనేటువంటి భావం మీలో లేదు అన్నప్పుడు, మీరు ఆ ధ్యానంలో అశాంతి పరుచుకొని బయటకొస్తారు. శాంతి మీకు కలగదు. అవునా గదా! అది చేయవద్దు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక రకంగా చెప్పాలంటే ధ్యాన ప్రక్రియ సమస్త బాధలను స్వీకరించడము అనేది ఇంపార్టెంట్. బాధను బాధగా అంగీకరించకూడదు. గుర్తుపెట్టుకోండి. బాధను బాధగా అంగీకరించకూడదు. ఈ బాధలను ఎలా చేయాలంటే ధ్యాన ప్రక్రియలో ఒక మెట్లుగా మలుచుకోవాలి. ఏం చేయాలి? మెట్లుగా మలుచుకోవాలి. సో, అలా చేసుకుంటూ పోయే కొద్దీ వ్యతిరేకించడం వలన ఏమి జరగదు. అంటే వ్యతిరేకించడం వల్ల మనకొచ్చేది అశాంతి. అదే స్వీకరిస్తే అదే ధ్వనులు మనకు శాంతి పెంచుతాయి. అంటే ఇక్కడ ఏంటి అంటే విషయం ఏంటంటే ఏది గూడా దాన్ని నిరోధించకూడదు. సో, ఏ శబ్దమైనా పక్షుల శబ్దమైనా ఇంకా ఏదైనా గాని సో, దాన్ని శాంతంతో, ఆనందంతో స్వీకరించాము అంటే స్వీకరించి అనుభవిస్తే చాలు. సో, ఆ విధంగా చేస్తే అది ఆటోమేటిక్‌గా మనకు శాంతి ఇస్తుంది. మనస్సు గూడా దాని వెంబడి పరిగెత్తదనమాట. సో, ఇప్పుడు ఉదాహరణకి ఒక ఖాళీ కుండ ఉందనుకోండి. ఖాళీ కుండలో ఏదైనా ఒక శబ్దం చేస్తే ప్రతిబింబించి అంటే ఒక రకంగా ప్రతిధ్వనించి ఆటోమేటిక్‌గా అదే సమసిపోతది కదా! అప్పుడు ఎలాంటి బాధనివ్వదు. శాంతి దొరుకుతుంది గానీ ఎట్టి పరిస్థితుల్లో మనకు అశాంతి కలగకుండా ఉంటుంది. ఇప్పుడు అర్ధరాత్రిలో ఒక కారు వెలుగొచ్చిందనుకోండి. అది వెళ్ళిపోగానే అంధకారం ఎక్కువవుతుందా లేదా? కారు వెలుతురొచ్చింది అనుకుంటాం. అది పోయిన తర్వాత ఎంత అంధకారం ఉంటది? అదేవిధంగా సరిగ్గా ఇలాగనే ఏమైద్దంటే శబ్దం విరోధించిందంటే గనక శబ్దం వెళ్ళిపోయిన తర్వాత గాఢమైన శాంతి లభిస్తది. అంటే శబ్దాన్ని మనం విరోధించకపోతే శబ్దం వస్తుంది. ఆ వెళ్ళిపోయాక వచ్చేటువంటి ఆ శాంతిని చూడండి. ఆ నెమ్మది, ఆ నిశ్శబ్దం చాలా ఎక్కువ గాఢంగా ఉంటదది. కాబట్టి దీన్ని మనం విట్‌నెస్‌గా ఒక సాక్షిగా దాన్ని అనుభవించడమే తప్ప, మనసులో దాని మీద వ్యతిరేక భావాలు పెంచుకోవద్దు అని చెప్తున్నారు. ఇలాంటి ఏవైనా జరిగినా గాని చుట్టూ మనం ధ్యానం చేసేటప్పుడు వాటి మీద వ్యతిరేక భావాలు, వ్యతిరేక ఆలోచనలు మీలో ఉద్భవించకుండా, ఉత్పన్నం కాకుండా చూసుకోండి. దాన్ని జస్ట్ స్వీకరించండి. ఓకే. ఎలాగంటే ఇప్పుడు చెప్పుకున్నట్టుగా రోడ్డు మీద ఒక ఒక అర్ధరాత్రిలో అంటే ఒక లైట్‌లేసుకొని ఒక కారు వెళ్తూ ఉంటే ఎంతో వెలుగొచ్చేస్తది. అది వెళ్ళిపోయిన వెంటనే మనకు కలిగేటువంటి ఆ అంధకారం చూడండి ఎంత చీకటి ఉంటదో అలాంటి చీకటి మనం అనుభవిస్తాం. అంటే అంత శాంతి మనకు కలుగుతుంది. ధ్యానంలో కూడా అంతే. శబ్దం వస్తుంది, అలా వెళ్ళిపోతుంది. దాని వెంబడి వెళ్ళొద్దు, దాని గురించి ఆలోచించొద్దు. ఓకే. దాని గురించి వ్యతిరేకంగా
ఎందుకు నేను ఇంట్లో ధ్యానం చేస్తుంటే వీళ్ళకి ఇష్టం లేదేమో ఇట్లా శబ్దం చేస్తారు, ఆ ఆ పిల్లోడు శబ్దం చేస్తాడు, ఇది అది అని అట్లా మనం ఆ వ్యతిరేక భావాలు పెంచుకుంటూ పోతే మనలో అశాంతి పెరిగి, కోపం పెరిగి, మన ధ్యానంలో శాంతి కంటే అశాంతి కలిగి బయటకు వచ్చేస్తాం. ఏ విధంగా కూడా మనకు అది ఫలితం ఇవ్వదు అనేది చెప్తున్నాను. సో అదేవిధంగా హిమాలయాలకు పరిగెత్తినా కూడా అక్కడ కూడా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. మీరు ఇక్కడ ఇంట్లో ఇట్లా శబ్దాలు ఉన్నాయి, లేదా ఇంట్లో శబ్దాలు ఉన్నాయి, సరిగ్గా ధ్యానం చేయలేకుండా నేను ఎక్కడో వెళ్ళిపోయి ఒక అడవిలోకి పోతాను, హిమాలయాలకు పోతానని పోయారనుకోండి, అక్కడ కూడా సేమ్ జరుగుతుంది. ఏమంటది, మన చుట్టూ మన చుట్టూ మనుషులు ఉంటారు, వాళ్ళు మాట్లాడతారు, పక్షులు పలుకుతూ ఉంటాయి, పాడుతూ ఉంటాయి లేదా పలుకుతూ ఉంటాయి, దారిలో ఎవరో వెళ్తూ ఉంటారు, వాళ్ళు శబ్దం చేస్తారు, చెట్ల నుంచి గాలి వీస్తూ ఉంటుంది, అది శబ్దం వస్తుంది, ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. ఎందుకంటే సమస్త ఈ జగత్తులో జీవం ఉంది. జీవానికి శబ్దం ఉందా లేదా? జీవానికి శబ్దం ఉంటుంది. దాంతో పరిగెత్తలేం. ఏం చేయాలి? స్వీకరించాలి అంతే. అర్థమైందా? స్వీకరించాలి. సో అన్ని వైపులా పరమాత్మ ఉన్నాడని అర్థం చేసుకోవాలి మనం. ఓకే. శబ్దాల్ని నిరోధించడం అది మంచిది కాదు. అన్ని వైపులా పరమాత్ముడే. ఆ చెట్లు పరమాత్ముడు కదా, ఆ పిల్లలు పరమాత్ముడు కదా, ఆ గాలి పరమాత్ముడు కదా, వీళ్ళందరూ కూడా పరమాత్ముడే. కాబట్టి పక్షులు అరచడం కానీ, చెట్లు గాలి వీచడం కానీ, ఎండిన ఆకులు ఎగిరిపడడం అంతా పరమాత్ముడే. సో వీటన్నిటితో ఏకమైపోవాలి కానీ విరోధించకూడదు. దీన్నే స్వీకార సూత్రము అంటారు. ఇది రెండో సూత్రము, మన ఓషో రజనీష్ గారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి సూత్రం. సో ఈ విధంగా ఒక 10 నిమిషాలు మీరు కళ్ళు మూసుకొని ఈ స్వీకార భావంతో మీరు మీ లోపల మీరు మీ శ్వాస వెంబడి లోపలికి వెళ్ళి బయటికి వస్తూ ఉంటే, ఓకే. సో ఈ స్వీకార భావం మీలో జగత్తులో ఏ జరుగుతుందో దానితో రాజీపడి స్వీకృత భావం కలిగి ఉంటే, ఈ భావం వలన మీ మనసులో గాఢమైన శాంతి లభిస్తుంది. అందుకే దేనితో కూడా నిరోధించకూడదు, విరోధం పెంచుకోకూడదు. సో విరోధమే మనకు బాధ అవుతుంది అని చెప్తారు ఓషో. ఓకే. విరోధం ఏమవుతుంది? విరోధమే మనకు బాధ అవుతుంది, విరోధమే మనకు అశాంతి అవుతుంది అని మనకు ఓషో గారు చెప్తున్నారు. ఇక మూడో సూత్రానికి వస్తాం. ఈ ధ్యాన ప్రక్రియలో మూడో సూత్రం చూడండి. ఇక్కడ అహంకారాన్ని విసర్జించడం. అహంకారం అంటే ఏంది? నేను అనేది. నేను అంటే నేను ఈ దేహాన్ని నేను అనుకున్నాను ఇంతసేపు, అను కదా. ఈ అందరూ కూడా సామాన్య జనులంతా కూడా ఏంటంటే ఈ దేహమే నేను అనేటువంటి భ్రాంతిలో బతుకుతున్నారు. భ్రమ, భ్రాంతి. ఓకే. ఆ ఇల్యూజన్ అంటారు దాన్ని. సో దాంట్లో అందరూ కూడా వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని వదలలేరు. ఇది నా వస్తువు, ఇది నా పిల్లలు, ఇది నా ఇల్లు, ఇది నా వాహనము. ఎప్పుడు కూడా ఆ శరీరము దానికి సంబంధించిన అన్ని నేను అనుకుంటాడు కానీ నిజమైన నేను నిజమైన నేను ఎవరు, ఎక్కడ ఉంది అని తెలుసుకోవడం మాత్రం ప్రయత్నం చేయట్లేదు. సో ఆ అవకాశము మనం ఇవ్వట్లేదు కదా. అందుకే ఈ ప్రపంచం ఇంత బాధల్లో మునిగి ఉంది. ఓకే. ఇంత బాధల్లో మునిగి ఉంది. ఇన్ని అవాంతరాలు కానీ, హింసలు కానీ అన్నీ జరిగేది దాని నుంచే కదా. నేను ఆ యొక్క మాంసాన్ని తింటున్నానంటే తింటావు. నన్నే తింటున్నానంటే ఎందుకు తింటావు? మాంసాన్ని ఎందుకు తింటావు అంటే నేను వేరే, ఆ శరీరం వేరే అని అనుకుంటున్నావు. నేను పలాని సురేష్, రమేష్ ఆ యొక్క కోడినో, ఆ కుక్కనో, లేకపోతే గాడిదనో ఏదో తింటున్నాను అని చెప్పి అనుకుంటే నువ్వు తింటావు. నువ్వు తింటున్నది పరమాత్మున్నే. నేను అంటే ఆ పరమాత్మున్నే. ఆ కుక్క, గాడిద ఏది తింటున్నా అది పరమాత్మని అనుకుని ఎందుకు తింటావు? ఒక పరమాత్మ పోయి ఇంకో పరమాత్మ తింటాడా? తెలియడు కదా. కాబట్టి ఆ భావం అనేది అది మనము ఆ నేను అనే దాన్ని విసర్జించాలి. ఎలా విసర్జించాలని చూద్దాం ఒకసారి. ఈ మూడో సూత్రం యొక్క దీన్ని ఏమంటారంటే నేనును విసర్జించుట, అంటే అహంకారాన్ని విసర్జించడం. ఇది చూడండి ఎలా. సో మీరు లోతైన శ్వాస తీసుకుంటూ శ్వాస మీద ధ్యానం పెడుతూ నలువైపులా ఏది జరుగుతుందని స్వీకరిస్తూ మన రెండో సూత్రము. సో ఆ విధంగా చేస్తూ చేస్తూ పోయినప్పుడు, ఓకే, ఆ నిరోధించకుండా స్వీకరిస్తూ పోతే అక్కడ ఏమవుతుందంటే నేను అనేది నశించిపోతుంది అనమాట. అంటే అక్కడ నేను అనేది నశించిపోతుంది. ఎలాగంటే ఒక నీటి బిందువు సాగరంలో కలిసింది అనుకోండి, దానికి నేను అనేది ఎలా ఉంటుంది? నేను అనేది ఉంటుంది, అది ఆ యొక్క అస్తిత్వం ఉండదు కదా, కోల్పోతుంది. ఆ నీటి బిందువు సాగరంలో కలిసిపోయినట్టు ఆ నేను ఉంది కదా, దాన్ని లీనం చేసుకోవాలి. లీనమైపోయిన భావంలో మనం ఉండాలి. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఏమైందంటే ఈ నేను అనేది ఎప్పుడైతే సమాప్తం అయిపోతుందో, ఓకే, సో అక్కడ ఆ నేను అనేది ప్రకటించకుండా బిందువు ఎలాగైతే
నశించిపోతుందో, అదే సాగరం అయిపోతుందో, అంటే అప్పుడు ఏమవుతుందంటే నేను అనేది నశించి, ఓకే, ఆ నేను అనేది లేకుండా పోతే అప్పుడు ఏదైతే బిందువు సాగరంగా తయారైందో మనిషి కూడా పరమాత్మగా తయారవుతాడు. మనిషి కూడా పరమాత్మగా తయారవుతాడు అనేది ఒక అద్భుతమైన విషయం. కాబట్టి సో నశించే ధైర్యం లేనందువలన ఏమవుతుందంటే నేను ఎక్కడ నశించిపోతాను అని చెప్పేసి ఆ నశించే ధైర్యం లేకపోవడం వల్ల మనం కాపాడుకుంటూ ఉంటాం. కావాలంటే మీరు చూడండి, మన జీవితంలో ఒక 24 గంటలు 24 గంటలు ఒక 24 గంటల్లో మనం ఒక గంట నశించిపోతే చాలు. అంటే 24 గంటలు మీరు జీవిస్తారు కదా రోజుకి. దాంట్లో ఒక్క గంట ఈ సాధన చేస్తే, ధ్యాన ప్రక్రియ చేస్తే, ఒక గంట నేను అనే దాన్ని నశింపజేసుకోవాలి. నేను అనే దాన్ని, ఆ భావాన్ని లీనం చేసుకోవాలి. ఇంక అక్కడ మనం లేము అంతే. మన మైండ్ లేదు. దేహం అనేది జస్ట్ స్థిర సుఖాసనం ఉంటుంది అంతే. అయితే మనం మైండ్‌ను పూర్తిగా నశింపజేసినప్పుడు, ఆ నేను అనేది ఒక బిందువు లాంటిది సాగరంలో కలిసిపోయినప్పుడు, మనం కూడా నేను అనేటువంటి ఆ తత్వం ఈ పరమాత్మలో అది లీనమైపోయినప్పుడు, ఇక అక్కడ మీకు లభించే శాంతిని చూడండి. ఆ ఒక్క గంటలో 24 గంటలు మీరు చేసినటువంటి దాని ద్వారా లభించినటువంటి ఫలితము, శాంతి ఈ ఒక్క గంట లభిస్తుంది. చూడండి. కాబట్టి మనం రోజుకు ఈ యొక్క ఒక్క గంటను ఒక గంట, అంటే ఈ శాంతి అనేటువంటిది ఒక గంట నశించినందుకు ఆ శాంతి పొందుతాం, సర్వస్వం పొందుతాం. ఇది మనం గుర్తించి ఈ ధ్యాన ప్రక్రియను ప్రతిరోజు కూడా ఒక గంట మన కోసం మనం కేటాయించుకోవాలి. అందుకే కదా ప్రతిసారి ఏం చెప్పారంటే 1+2+3 అని చెప్పారు. ఒక గంట స్వాధ్యాయము, 2 గంటలు సజ్జన సాంగత్యం, 3 గంటలు ధ్యానం అని చెప్పారు. సో దాంట్లో భాగమే అంటే ఈ ధ్యాన ప్రక్రియ మనం అలా చేసుకుంటూ వెళ్ళాలి. సో కాబట్టి ఉదయం లేవగానే ఒక అర్ధగంటనో, గంటనో, లేచినప్పుడు ఒక గంట, అర్ధగంట, నిద్రపోయే ముందు ఒక గంట, అరగంట, ఈ విధంగా మనం చేస్తూ ఉంటే, ఈ ప్రక్రియ మనం కొనసాగిస్తే ఏంటి, శ్వాస వెంబడించడం, శ్వాసతో పాటు లోపలికి వెళ్ళడం, శ్వాసతో పాటు బయటికి రావడం. మొదటగా మనం చేసింది ఆ ప్రక్రియ. రెండో ప్రక్రియ ఏం చేసామంటే, సో ఆ విధంగా మొదటి ప్రక్రియ మనం చేసి శ్వాస ద్వారా లోపలికి వెళ్తున్నాం, శ్వాస ద్వారా బయటకు వస్తున్నాం. తర్వాత రెండో ప్రక్రియను సర్వము స్వీకరించడం. ఓకే, అంటే సర్వము స్వీకారం అనేటువంటి అభావం. ఆ రెండో ప్రక్రియను మనం దాన్ని కూడా ఫాలో కావడం. అక్కడ కూడా మనం ఎలాంటి అశాంతికి గురి కాకుండా మనసంతా శాంతిగా, ఒక నిర్మలంగా, నిశ్చలంగా తయారైపోతుంది. మనసు శూన్యం అవుతుంది. సో ఎప్పుడైతే మనకు ఆ శాంతి లోపల ఉంటుందో మిత్రులారా, రెండో పాయింట్కి వచ్చేసరికి మనం సర్వం స్వీకరించామనుకోండి, ఇక మనసులో అల్లకల్లోలం ఉండదు. మనసు శాంతించి ఉంటుంది. అప్పటికే మనసు శాంతించి ఉంటుంది కాబట్టి అక్కడ మూడో స్టెప్‌లో, మూడో సూత్రం ప్రకారంగా నేను అనేదాన్ని లీనం చేసేయాలి. అంటే నేను అనేది అక్కడ లేదు. ఆ భావాన్ని మనం తీసేయాలి. ఆ తీసేయడమే ఈ యొక్క మూడో సూత్రం. ఇలా చేస్తూ ఉన్నప్పుడు రోజుకు పొద్దున్నే అర్ధగంట లేదా ఒక గంట, రాత్రి ఒక అర్ధగంట, ఒక గంట పడుకునే ముందు. సో ఇలా చేస్తే ఒక 3 నెలలు చేస్తే కూడా ఎవరైనా గానీ, ఏ వ్యక్తి అయినా గానీ, మనం జనరల్‌గా 41 డేస్ అని చెప్తాం కదా! ఒక మండల ధ్యానం అని చెప్తాం. లేదు ఒక 3 నెలలు అని పెట్టుకోండి. 3 నెలలు అలా చేసినటువంటి వాళ్ళలో ఒక క్రొత్త జీవితం అధ్యాయం స్టార్ట్ అవుతది వాళ్ళలో. ఒక క్రొత్త నవీన జీవితం స్టార్ట్ అవుతది. కావాలంటే గమనించండి. అంటే ఒక కొత్త మనిషి జన్మించడం ప్రారంభమవుతది అని చెప్తారు. కాబట్టి సో ఈ విధంగా చాలామంది ఏం చేస్తారంటే ఈ యొక్క ఆ ఒక్క గంట కూడా ఆ ఒక్క గంట కూడా పరమాత్ముడికి కొరకు ఇచ్చేటువంటి సంభవం, అంటే అటువంటి అవకాశం లేనటువంటి వాళ్ళు ఒక 3 రోజులు, 4 రోజులు చేసి దాన్ని వదిలేసి దాన్ని సందేహిస్తారు. దాన్ని వదిలేస్తారు. అంటే ఆ ధైర్యం లేక, ఆ మనస్సు, ఆ నేను అనే దాన్ని నశింపజేసే ధైర్యం లేక, అతి తక్కువ టైంలో ఒక 2, 3 రోజులు చేస్తారు. ఇది నాకు కుదరడం లేదని చెప్పి వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. అది కూడా మనం చాలామంది గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఈ 3 నెలల్లో ఏమి ఏమి లభించకపోయినా మీకు పోయేదంటూ ఏం లేదు. ఈ 3 నెలలు మనం టైం ఇచ్చామనుకోండి. ఈ విధంగా చేశాం. ఈ ధ్యాన ప్రక్రియను చేశామనుకోండి. లేదా ఒక మండల ధ్యానం చేశాము. చేసినప్పుడు మనకేమి లభించకపోయినా మనకు పోయేటువంటిది ఏమి లేదు మన నుంచి. అవునా కదా! ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అప్పుడు కాకపోతే ఇంకొంత సమయం పట్టొచ్చు. 3 నెలలు కాకపోతే ఇంకో 3 నెలలు చేద్దాం. ఏమవుతుంది? గమనిద్దాం. మన మన జీవితంలో ఏం మార్పులొస్తున్నాయో గమనిద్దాం.
కోపం తగ్గిందా, మనలో ధైర్యం పెరిగిందా, ఉం? మన ఆలోచన తీరు మారిందా, ఆలోచన శక్తివంతమైందా, రోగాలు తగ్గాయా, అంతకుముందు పదే పదే తలనొప్పి వచ్చేది, పదే పదే పొట్టనొప్పి వచ్చేది, ఇది తగ్గిపోయిందా, ఇవన్నీ గమనించండి, మీకు తెలుస్తుంది కదా. ఇప్పుడు మనం చెప్పుకున్న మూడు స్టెప్స్ మనం ఎప్పుడైతే ఏవైతే చెప్పుకున్నామో, మొదటిది శ్వాస, శ్వాసతో పాటు లోపలికి వెళ్ళడం, శ్వాసతో పాటు బయటికి రావడం, దీర్ఘ శ్వాస, డీప్ బ్రీతింగ్ అనేది మొదటి ప్రక్రియ అయితే, రెండోది మనం సర్వస్వం స్వీకారం అనే రెండో స్టెప్పు, దాన్ని అవలంబించుకొని మూడో స్టెప్లో నేను అనేదాన్ని లీనం చేయడం, నేను అనేదాన్ని నశింపచేయడం. ఈ మూడు స్టెప్పులు ఈ విధంగా ప్రతిరోజు మనకు మనంగా ఒక అర్ధగంట, గంట, పొద్దున రాత్రి పడుకునే ముందు కూడా అర్ధగంట, గంట ఇలా చేసుకుంటూ పోతే 3 నెలలు చేశాము. మనకు ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చిందో ఖచ్చితంగా అంతో ఎంతో ఇంప్రూవ్మెంట్ వచ్చే తీరుతుంది. ఇన్ కేస్ కొంతమందికి పూర్వజన్మ సంస్కారం వలన వేగంగా సమాధిలోకి వెళ్తారు వాళ్ళు. అర్థమైందా? అంటే ఆ శూన్య స్థితికి వెళ్ళిపోతారు. ఇక అప్పుడు లభించేటువంటి ఆ శక్తి, ఆ శాంతి అనేది అది వర్ణాతీతం, వర్ణన అతీతం, మనం వర్ణించలేనటువంటిది. ఎందుకంటే ఆటోమేటిక్గా ఆ అద్భుతమైన శాంతి కలిగి ఆ శక్తిని మనం స్వీకారం చేస్తున్నప్పుడు కింద నుంచి కుండల్ని రైజ్ అవుతూ వచ్చి పైన మన సహస్రాల దగ్గర చేరుకున్నప్పుడు అక్కడ విస్ఫోటనం జరిగిపోతుంది. దాన్ని మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం, శక్తి విస్ఫోటనం అని చెప్పి కదా. సో ఆ శక్తి విస్ఫోటనం ఎప్పుడైతే జరుగుతుందో అంటే అన్ని చక్రాలు కూడా యాక్టివేట్ అవుతాయి, అన్ని చక్రాలు సక్రమంగా పనిచేస్తాయి. అంటే దిర్ ఆల్ ఇన్ ద బ్యాలెన్స్డ్ స్టేట్. ఎందుకు? మన యొక్క సుషుమ్న నాడి యాక్టివేట్ అయి ఉంటుంది. ఆ సుషుమ్న నాడి ద్వారా అంటే ఎప్పుడైతే ఈ కింది నుంచి సుషుమ్న నాడి ద్వారా కింద ఉన్న కుండలిని శక్తిని చిన్నగా రైజ్ చేసుకుంటూ అన్ని చక్రాలు దాటుతూ నిదానంగా ఈ ఆజ్ఞా చక్రంకి వచ్చి సహస్రారం దగ్గర అక్కడ ఇప్పటికే వేచి ఉన్నటువంటి ఆ దైవశక్తితో విలీనం అవుతుంది. అంటే రెండు మిళితం అవుతాయి, రెండు కంబైన్ అయిపోతాయి. ఎప్పుడైతే రెండు చేతులు ఇట్లా కలిపినప్పుడు మనకు శబ్దం ఎలా వస్తుందో అక్కడ అంటే దీని ఒక విస్ఫోటనం అనుకుంటే, అలానే కింద నుంచి వచ్చిన కుండలిని శక్తి పైన వేచి ఉన్న ఆ యొక్క ఉన్నత జగన్మాత శక్తి అంటే దాన్నే విశ్వశక్తి అంటాం, కాస్మిక్ ఎనర్జీ, ఈ రెండు అలా టచ్ అయినప్పుడు అక్కడ మనకు కలిగేటువంటిది ఒక గొప్ప వెలుగు, అంటే అత్యధికమైన వెలుగు. మనం ఆ, దాన్ని దర్శిస్తాం. సో మనం దర్శించుకోవడం అంటే అదే, ఆ యొక్క వెలుగును దర్శిస్తాం. సో అప్పుడు దాన్ని ఏమంటాం అంటే సమాధి స్థితి అంటాం. దాన్ని ఏమంటాం? సమాధి స్థితి, సమాధాన స్థితి అంటాం. సో ఇది కలుగుతుంది అనమాట. అది అంటే ఇమ్మీడియట్ కలగకపోవచ్చు, ఒక 3 నెలల్లో నార్మల్గా ఎంతో కొంత చేంజ్ వస్తుంది. అది అలానే కంటిన్యూ చేసుకుని పోతే ఇలాంటి ఫలితం ప్రతి ఒక్కరు కలుగుతుంది. దీన్ని మనం ఆత్మ సాక్షాత్కారం అని చెప్తాం. ఓకే, సరే. ఇప్పుడు ఒకవేళ కలగకపోతే అంత నష్టమే ఉండదు, ఎంతో కొంత మార్పు కలిగింటుంది. ఎలా అంటే ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు బావిని తవ్వుతూ ఉంటాం. బావిని తవ్వేటప్పుడు ఫస్ట్ ఏం వస్తాయి? రాళ్ళు రప్పలు వస్తాయి కదా. తర్వాత పోతూ 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 కదా నీళ్ళు వచ్చేది. ఒకేసారి బావిని తవ్వడంతోనే నీళ్ళు వచ్చేస్తాయా? రావు. ఒకవేళ ఇక్కడ తవ్వకుండా ఇంకొకసారి తవ్వామనుకోండి, అక్కడ కూడా ఫస్ట్ రాళ్ళు రప్పలే వచ్చేది. అక్కడేదో అక్కడేదో జరిగిపోతుందని చెప్పి కొంతమంది చాలామంది చేస్తారంటే ఇక్కడ నీళ్ళు ఇవ్వలేదని చెప్పి ఇంకో చోట పోతారు. ఆడ కూడా సేమ్. ఏంటి? ప్రొసీజర్ ఇస్ సేమ్, విధానం ఒకటే. ఫస్ట్ తవ్వినప్పుడు రాళ్ళు రప్పలు, కొద్దిగా ఇసుక అలాంటిది వచ్చి తర్వాత నీళ్లు స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా ఆ విధంగా మిత్రులారా మన యొక్క మనసును తవ్వడం అనేటువంటిదే ధ్యానం. అర్థమైందా? మన మనసును మనం తవ్వుతూ పోతే సో అప్పుడు మన లోపల ఏమవుతుందంటే ఆ శాంతి, ఆ యొక్క ఆ శాంతి ఉన్నటువంటి ఆ నిశ్చలతకి, ఆ శూన్యత మనం చేరుకుంటాము. ఫస్ట్ వచ్చేది ఏంటంటే మనస్సును మన కళ్ళు మూసుకొని శ్వాసను వెంబడిస్తూ కొంత ఆ శ్వాసతో పాటు లోపలికి పోయి శ్వాసతో పాటు బయటకు వస్తున్నప్పుడు కొన్ని ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. అవే రాళ్ళు రప్పలు. అర్థమైందా? ఆ రాళ్ళు రప్పలు అలా వస్తాయి. అంటే ఆలోచనలు కూడా వస్తాయి, రావని కాదు. ఆలోచనలు వస్తాయి కానీ అవి అట్లే రావు. కొంత సమయం తర్వాత కొంత సమయం దానికి ఇస్తే ఆ శ్వాసను వెంబడిస్తూ ఉంటే మనం ఆ శ్వాసతో పాటు లోపలికి పోయి బయటకు వస్తూ ఉన్నప్పుడు గమనిస్తూ ఉన్నప్పుడు సర్వము స్వీకార భావంతో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు నేను అనే దాన్ని నశింపజేసుకుంటూ దాని యొక్క ఆ ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నప్పుడు ఇక నేను లేని ఇక్కడ, నేను లేను ఆ భావనను మనం ఎక్కువ మనం వంట పట్టించుకున్నప్పుడు
అలా అలా ఏమవుతుందంటే ఆలోచనలన్నీ జీరో అయిపోయి అప్పుడు మనం నిజమైన శాంతి, నిజమైన ఆ ఆ శూన్యతలో చేరుకుంటాం. అదే ఆ శూన్యత్వమే దైవత్వం అని చెప్తాం. సో, దానికి కొంత సమయం పడుతుంది. మనం కొంత సమయం ఇవ్వాలి. అర్థమైందా? సో, ఇది ఈ ఈ అంటే దీనికోసం మనం ఏం చేయాలి ఎప్పుడు గూడా భయపడకుండా ధైర్యంతో ముందుకు సాగాలి. ఓకే. చాలామంది కూర్చున్నాం. అంటే శ్వాస మీద ధ్యాస పెట్టుకున్నాం. ఒక అర్ధగంటలో నాకు మనసు శూన్యం కావట్లేదు. ఆలోచనలొస్తున్నాయి అని చెప్పేసి అధైర్యంతో, అసహనంతో బయటికెళ్ళిపోతారు. అలా చేయరాదు అని చెప్తున్నాను ఓషో. అర్థమైందా? సో, ఈ విధంగా చేయాలి గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ నేను అన్న భావం అంటే నేను లేను అన్న భావంలో మనం మునిగిపోవాలి అని చెప్పారు. ఓకే. వచ్చిపోయే శ్వాసను చూడాలి. శ్వాస మీదనే ఆ ధ్యాస పెట్టుకొని లోతైన శ్వాస. ఏది జరుగుతున్నా దాన్ని వ్యతిరేకించకుండా ప్రేమతో స్వీకారం చేస్తూ, అలా చేస్తూ చేస్తూ పోతే బిందు సాగరంలో పడినట్లుగా ఏమి సో, నేను కూడా అనంత సాగరంలో లీనమైపోతుంది. ఈ విధంగా చేయమని చెప్పారు ఓషో. అలా చేస్తూ పోతే ఖచ్చితంగా మనకు ఫలితం కలుగుతుంది. కాబట్టి ఈ ఇంకొక ఉదాహరణ చెప్పారు ఓషో ఏందంటే, ప్రపంచంలోకెల్లా జపాన్ దేశంలో అధికంగా ప్రజలు చాలా ప్రసన్నంగా ఉంటారంట. ఆనందంగా ఉంటారంట. ఎందుకంటే, జపాన్‌లో తల్లిదండ్రులు పిల్లలకి చేపించే అభ్యాసం ఏంటి తెలుసా? ఎప్పుడైనా కోపము, ద్వేషము, ఏదైనా ఆలోచనలు ఎక్కువయ్యేది, అశాంతి ఎక్కువైతే వాళ్ళేం చెప్తారంటే, దీర్ఘమైన లోతు దీర్ఘమైన లోతైన శ్వాసను తీసుకొని, ఆ శ్వాస మీద ధ్యానం చేయమని చెప్తారు. చూడండి. సో, అలా చెప్పడం వల్ల ఏమవుద్దంటే, వాళ్ళు ఆ విధంగా చేసినప్పుడు ఖచ్చితంగా ఏమైద్దంటే వాళ్ళలో మార్పొచ్చేస్తది. కొంతసేపట్లోనే. అంటే, ఈ విధంగా తీసుకొని సాధన చేసే ప్రతి ఒక్కరిలో కూడా మార్పొస్తుందని చెప్తారు. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎందుకంటే ఉదాహరణకి మనమే ఉన్నాం. ఈ ఆనాపానసతి ధ్యానాన్ని చేస్తూ ఉన్నాం. మనందరికీ ఈ అనుభవం ఉంది. ధ్యానం చేయకముందు జీవితం, ధ్యానం చేసిన తర్వాత జీవితం 2 కూడా మార్పుంది కదా! సో, ఈ మార్పును మనం గమనిస్తున్నామంటే అర్థం ఏందంటే, మనం చేస్తున్న సాధనలో ఖచ్చితంగా ఫలితం వచ్చి తీరుతుంది. సో, ఇంకోటేంటంటే బుద్ధుడు తన అందరు భిక్షువులకు కూడా ఈ ఆనాపానస ధ్యాన యోగ ప్రక్రియను ఆయన అందరికీ అభ్యాసం చేపిచ్చేవారు. ఓకే. అంటే ఆయన గూడా బుద్ధుడు గూడా ఈ యొక్క ధ్యానాభ్యాసమే అందరికి టీచ్ చేసింది. ఏది ఇప్పుడు చెప్పుకున్నటువంటి ధ్యాన ప్రక్రియ అన్నదనే ఆనాపానస ధ్యానం. అదే మనకు పత్రి సార్ చెప్పింది గూడా. మనం గూడా అదే ప్రాక్టీస్ చేస్తున్నాం. అయితే కొంత ఇనీషియల్‌గా ఫస్ట్ స్టెప్‌లో కొంత మార్పు. కొంత అంటే ఈ ప్రక్రియను ఇంకొద్దిగా డీప్‌గా మనం ఈరోజు తెలుసుకున్నాం గాబట్టి, ఇలా చేస్తూ పోతే ఇంకా అద్భుతమైన ఫలితాలు మనకొస్తాయని చెప్పడానికి ఓషో మనకు ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా సో, ఈ అంటే ఈ యొక్క ఆనాపానస ధ్యాన ప్రక్రియ ఎలా జరుగుతుందో సేమ్ అదే అంటే ఆ ప్రక్రియ కూడా ఇప్పుడు మనం చెప్పుకుంది కూడా 2 ఒకటే అనేది అర్థం చేసుకోవాలి. ఓకే. సో, ఈ విధంగా చేసుకోవచ్చు. తర్వాత ఈ ధ్యాన ప్రక్రియను మనకు తెలిసినట్టుగా ఎక్కడో బయటికెళ్ళాం. ఒక ఆఫీస్‌కెళ్ళాం. అక్కడ వెయిటింగ్ ఉంది. హాయిగా కూర్చొని శ్వాస లోపలికెళ్ళడం, శ్వాస బయటికి రావడం. అది అతి సులభంగా చేసుకోవచ్చు. మనం ఎక్కడో బస్సులో ప్రయాణం చేస్తున్నాం. అక్కడ కూడా చేసుకోవచ్చు. కదా! సో, ఎక్కడ చేసుకోకూడదనేది ఏం లేదు. ఎన్ని చోట్లైనా గానీ హాయిగా కూర్చొని దీన్ని చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో, దీనికి ఎక్కడ కూడా రెస్ట్రిక్షన్స్ లేవు. మనం మన ధ్యానం ఆనాపానస ధ్యాన ప్రక్రియకు ఏ రెస్ట్రిక్షన్స్ లేవు. తెలుసు కదా మీకు. ఏ వయసు వాళ్ళైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా చేసుకోవచ్చని చెప్తున్నారు. ఓషో కూడా అదే చెప్తున్నారు. సో, కాబట్టి శ్వాస మీద ధ్యాస ఎంత అధికంగా పెడితే అంత శాంతి మనలో కలుగుతుందని చెప్తారు ఓషో. అదేవిధంగా 3 నెలల రోజులు అంటే 3 నెలలు రోజుకొక గంట ఇలా ఈ ప్రయోగం చేస్తే మీలో కలిగేటువంటి ఆ పరిణామం ఆశ్చర్యకరంగా ఉంటుందని చెప్పారు ఓషో. అది మనందరికి తెలుసు. మనందరికి కూడా అనుభవం అది. సో, అది మనం గమనించాలి. ఇంకోటి ఈ శ్వాస అనేది మనలో ఆత్మను, శరీరాన్ని గుర్తుపెట్టుకోండి. ఆత్మను, శరీరాన్ని కలిపేది మనలో ఏంటి అంటే శ్వాసనే. అంటే ఎలాంటిదంటే మనకు ఈ యొక్క శ్వాస లోపలికొస్తే మనము శివం. శ్వాస పూర్తిగా బయటికెళ్ళిపోయిందనుకోండి మనం శవం అవుతాం. అంటే ఇంగప్పుడు ఆ దేహానికి మన ఆత్మకు సంబంధమే లేదు. ఎప్పుడు శ్వాస లోపలికి రానంత వరకు. అదే శ్వాస లోపలికొచ్చిందనుకోండి, అక్కడ మనకేమవుద్దంటే మనస్సు అనేది సృష్టించబడతది. ఆ మనస్సు ద్వారా ఇది నా శరీరము అని గుర్తించబడతాం. అంటే మనస్సు యొక్క సృష్టి కూడా ఆత్మ నుంచి జరిగేది. ద మైండ్ ఈజ్ నథింగ్ బట్ కాన్షియస్‌నెస్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు. ఓకే. అంటే ఆ యొక్క ప్రజ్ఞ ఉంది గదా! ఆ యొక్క కాన్షియస్‌నెస్ చైతన్యం ఉంది గదా! ఆ చైతన్యం నుంచే మనస్సు ఉత్పన్నమవుతది. ఆ మనస్సు ఎప్పుడైతే ఉత్పన్నమవుతదో
ఆ ఈ యొక్క శ్వాస లోపలికి వచ్చినప్పుడు వీటన్నిటిని కనెక్ట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఈ దేహాన్ని, మనస్సును, ఈ యొక్క ఆత్మను మూడింటిని కలిపేది ఏంటంటే శ్వాస. ఇదొక కరెంట్ లాగా. ఇప్పుడు మన ఇంట్లో సుమారుగా ఒక లైటు, ఒక బల్బు, ఒక ఫ్యాను అన్ని రకాలుంటాయి. ఏది వర్క్ కాదు. ఎప్పటి వరకు? ఆ దాంట్లో ఎలక్ట్రిసిటీ ప్రవేశించే వరకు. కదా! సో, ఆ ఎలక్ట్రిసిటీ ఎప్పుడు ప్రవేశిస్తుందో అన్నీ ఆన్ అవుతాయి. ఆ విధంగా సో, మన దేహము, ఆత్మను కూడా కలిపేది శ్వాస. చూడండి. సో, ఇప్పుడు దీంట్లో ఉంటుంది. మనం లోతైన శ్వాస తీసుకొని ఓకే. సో, మన యొక్క లోతైన శ్వాసను తీసుకుంటాం. లోతుగా శ్వాసను తీసుకొని నిదానంగా శ్వాసను వదులుతాం కదా! ఇక్కడ ఈ శ్వాస ఈ ఈ శ్వాసల మధ్యల అంతరాలం పెరిగిందనుకోండి బాగా. అప్పుడు అక్కడ ఏమవుద్దంటే మెల్లమెల్లగా ఈ యొక్క శరీరము, ఆత్మ మధ్యలో గూడా ఆ గ్యాప్ పెరుగుతా వస్తది. ఆ గ్యాపు పెరుగుతా వస్తది. ఇప్పుడు శ్వాస వేగంగా ఉందనుకోండి, మనసు ఎక్కువగా ఉంటది. మనసు సరిపోదది. ఈ శ్వాస ఎక్కువగా ఉంటే మనసు అధికంగా ఉంటది. శ్వాస నిదానంగా నడిచిందనుకోండి, మనసు నిశ్చలమైపోయి, మనసు నెమ్మదైపోయి శూన్యమవుతుంది. ఆటోమేటిక్ శూన్యమవుతుంది. ఇదొక విషయం. ఇక్కడ ఈ మనం శ్వాసను గమనిస్తూ లోతైన శ్వాసను తీసుకుంటూ శ్వాసను గమనిస్తూ ఉంటే శరీరము 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 మరియు ఆత్మ మధ్యన ఈ అంతరాలం అధికమవుతది. అంటే ఆ స్పేస్, ఆ గ్యాప్ అది ఎక్కువవుతా వస్తది. ఎలా ఎక్కువవుతూ వస్తదంటే, మనం అలాగనే నిత్యము ధ్యానం చేసుకుంటూ పోతే, ఈ శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకొస్తుంది. దాన్ని నిదానం గమనిస్తూ లోపలికి నిదానంగా వెళ్తూ, నిదానం బయటకొచ్చేటప్పుడు, ఇలాంటి ప్రక్రియను రోజులుగా, కొన్ని రోజుల తరబడి మనం చేసుకుంటూ వస్తే, నిదానంగా జరిగేదేందంటే, మెల్లమెల్లగా మన ఆత్మ శరీరం నుంచి బయటికి వెళ్తుంది. అంటే దాన్ని సూక్ష్మ శరీరం అంటాం. ఈ సూక్ష్మ శరీర యానం జరిగింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఎవరికైతే జరుగుతుందో ఇట్లా అంటే ఒక రోజుకో గంట, ఒక 3 నెలలు ఈ ప్రయోగం మీరు చేస్తూ వస్తే మనకు ఏం జరుగుతుందంటే శరీరం నుంచి ఆ యొక్క ఆత్మ అని చెప్తాం. అంటే సూక్ష్మ శరీరం అని అనుకోండి. ఆత్మ అంటే సూక్ష్మ శరీరంలో భాగమే. సూక్ష్మ శ ఆత్మ కూడా ఒక సూక్ష్మ శరీరమే కాబట్టి అది మన నుంచి బయటికి విడిపడి అది బయటికి పోయి ఆ శరీరాన్ని చూస్తూ ఉంటది. అర్థమైందా? సో, ఈ ఈ యొక్క అనుభవం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. దీన్నే మనం ఏమంటామంటే, సూక్ష్మ శరీర యానము అంటాం. ఆస్ట్రల్ ట్రావెల్ అంటాం. అవును కదా! సో, ఇలా జరిగినప్పుడు ఏమవుద్దంటే, మనం నేరుగా మనం నిలబడి బయట మన శరీరాన్ని చూస్తూ ఉంటాం. ఆ చూస్తున్నప్పుడు ఏమవుద్దంటే, అప్పుడు మీలో ఆ మృత్యు భయం తొలగిపోతుంది. కాబట్టి ఈ ఆస్ట్రల్ ట్రావెల్ జరగడానికి కారణం ఏంటి అంటే, ఈ శ్వాసను గమనిస్తూ లోపలికి వెళ్లి బయటికి వస్తున్న శ్వాసను నిదానంగా ఆ శ్వాసతో పాటు లోపలికి పోవడం, శ్వాసతో బయటికి రావడం అంటే ఆనాపానసతి ధ్యానాన్ని పర్ఫెక్ట్‌గా చేస్తూ వస్తే, ఎవరైతే రోజుకో గంట, 2 గంటలు పొద్దున, రాత్రి పడుకునే ముందు ఓకే. అలా చేస్తూ వస్తారో, వాళ్ళకి కలిగేటువంటి ఈ యొక్క ఆస్ట్రల్ ట్రావెల్, ఈ సూక్ష్మ శరీర యానం, సూక్ష్మ శరీరం బయటికొచ్చి వాళ్ళ ఈ అక్కడ పడి ఉన్నటువంటి అక్కడ పడుకోబెట్టినటువంటి పడి ఉన్నటువంటి ఆ స్థూల శరీరాన్ని చూసినప్పుడు మనలో కలిగే మార్పేంటంటే మృత్యు భయం తొలగిపోతుంది. చూడండి. ఎందుకంటే శరీరం మరణించినను నేను అంటే శరీరం అనేది మరణించును, నేను మరణించనని తెలుస్తుంది. అంటే శరీరం ఒకరోజు వెళ్ళిపోతుంది. కానీ నేను వేరే. నేను ఆ శరీరం కాదు అని వాళ్ళకి అనుభవం కలుగుతుంది. దీనికోసమే కదా మనం ధ్యానం యొక్క ప్రయత్నం. మన ధ్యానం యొక్క లక్ష్యం ఇదే కదా! మనందరికి కూడా ధ్యాన లక్ష్యం ఏంటంటే, శరీరం అనేది నేను కాదు. నేను వేరే ఉన్నాను. అని తెలుసుకునే ఈ ప్రయత్నంలో ఈ అనుభవం కలిగిందంటే ప్రతి ఒక్కరికి కలిగి తీరుతుంది. ఇంకోటి మృత్యు భయం అనేటువంటిది అన్నిటికీ మూలం. ఇది సమస్త భయాలకు మూలం. ఆ మృత్యు భయం అనేది. అవునా కదా! ఇప్పుడు చాలామంది చూస్తూ ఉంటాం. హింసకు పాల్పడతారు. ఆ! దొంగతనాలు చేస్తారు. రకరకాలన్నీ. అంటే ఆ శరీరం కోసమే. నేను అనే దానికోసము ఆ! సో, ఆ తర్వాత మృత్యు భయంలో ఏవో చేసేస్తుంటారు. నేను చనిపోతే మళ్ళీ అనుభవించలేను కదా! అని కొంతమంది. హ్మ్. నేను చనిపోయాక నా ఆస్తులు ఏమవుతాయని కొంతమంది. ఇలా ఈ మృత్యు భయం ద్వారా అన్ని భయాలకు అదే మూలం కాబట్టి శరీరం శరీరం వేరు, నేను వేరు అని తెలుసుకోకపోవడం గూడా. అంటే తెలుసుకోవడానికి కూడా ఈ ధ్యానమే చేయాలి. ఆ తెలుసుకోకపోవడం గూడా ఏమవుద్దంటే ఈ మృత్యు భయం తొలగిపోదు వాళ్ళలో. సో, ఇలాంటిది
పొందడానికి ఈ యొక్క అనుభవం పొందడానికి మన యొక్క ఈ ధ్యాన ప్రక్రియ అద్భుతంగా సహాయం చేస్తుంది. ఇది ఎప్పుడైతే మనకు కలుగుతుందో మన జీవితంలో, అప్పుడు ఒక పరమాత్ముని యొక్క డోర్స్ ఓపెన్ అయ్యేది మనకి. పరమాత్ముని ద్వారము తెరచబడుతుంది అనమాట మనకి. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా ప్రతిరోజు కూడా రాత్రి వేళ, ఎస్పెషల్లీ రాత్రి వేళ ఓషో ఏం చెప్తారంటే, రాత్రి వేళ ఇలాంటి ప్రయోగం మీరు చేస్తూ నిద్రించినచో ఒక అతి అమూల్యమైనటువంటి మార్పులు మీలో కలుగుతాయని చెప్పారు. ఎందుకంటే రాత్రి నిద్రలేకి జారుకునే ముందు అంతిమ క్షణంలో మనస్సు ఏ దశలో ఉంటుందో రాత్రి అంతా నిద్రలో అది ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. మరి తర్వాత మనం నిద్ర లేవగానే, అంటే నిద్రలో కూడా ఎట్లా ఉంటుందంటే, మనం రాత్రి పడుకునే ముందు ఈ అభ్యాసం చేస్తూ, అదే ఈ యొక్క ఇప్పుడు చెప్పుకున్న 3 స్టెప్స్ మనం ఫాలో అవుతూ ఆనాపానసతి ధ్యానమే ఆ ధ్యాన ప్రక్రియను కొనసాగించి మనం నిద్రలోకి వెళ్తే నిద్ర అంతా కూడా ధ్యానం అవుతుంది అని చెప్తారు. మరి మీరు సపరేట్గా ధ్యానం చేయాల్సిన పనే లేదు అని చెప్తారు విషయం. మీ నిద్ర కూడా ధ్యానం అయిపోతుంది. ఆ లేచిన తర్వాత ఎలా ఉంటుందంటే, ఒక రకంగా గాఢ నిద్ర, అంటే ఏదో ఉదయం లేచినప్పుడు లేచిన తర్వాత నిద్ర నుంచి లేచినట్లు కాకుండా గాఢ ధ్యానం నుంచి లేచినామా అన్నట్టు ఉంటుంది మనకి. ఒక గాఢ ధ్యానం అంటే డీప్ మెడిటేషన్ చేసి మనం బయటకు వచ్చామా అనేటువంటి ఆ యొక్క ఇది కూడా మనకు కలుగుతుంది అన్నమాట. అర్థమైందా? సో కాబట్టి ఈ నిద్ర గుణధర్మము, స్వభావము మారుతుంది. నిద్రని లేవగానే తాజాదనము, శాంతి, తేలికదనము, ఆనందము, ఎన్ని అనుభవాలు మనకు కలుగుతాయి. ఇట్లా 3 నెలలు తర్వాత, అంటే 3 నెలలు రోజుకు 1 గంట చొప్పున రాత్రి పడుకునే ముందు మనం సమయం ఇస్తే 3 గంటలు ఇలా చేస్తే ఖచ్చితంగా, ఓకే, ఆ చేసిన తర్వాత 3 నెలల తర్వాత ఈ ధ్యానం కొరకు మనం 1 గంట ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. ధ్యానం తనంతట అదే 1 గంట తీసుకుంటుంది. ఓకే, అంటే ఎందుకంటే రాత్రి మొత్తం ధ్యానం అయిపోతుంది ఈ విధంగా చేసేప్పుడు. మనం సపరేట్గా మళ్ళీ ఇంకోసారి పోయి ఇంకో చోట కూర్చొని 1 గంట ధ్యానం చేయాల్సిన అవసరం మనకు రాదు. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే పూర్తి రాత్రి అంతా ధ్యానం అయిపోతుంది. మనం నిద్రలో పోయి ఉంటాం కానీ అది ధ్యానం అవుతుంది. ఎందుకంటే ఈ విధంగా చేస్తూ లోపలికి వెళ్ళాం కదా. సో అది ఓషో చెప్తున్నారు. సో ఈ విధంగా చేయాలి అని ఓషో చెప్తున్నారు. సో ఎక్కడైతే శాంతి, ఆనందం ఉంచుందో మనస్సు అక్కడికి ప్రవహిస్తుంది. ఎలా అంటే, ఎక్కడైతే శాంతి, ఆనందం మనకు దొరుకుతుందో అక్కడ మనసు ప్రవహిస్తుంది. ఎలా అంటే ఒక నది సాగరం వైపు ప్రయాణం చేస్తుంది కదా, ఆ విధంగా. సో కాబట్టి శాంతి కిరణము, ఆనంద అనుభవం, పరమాత్మని స్పర్శ, పరమాత్మ స్పర్శ అనేది దొరకడం ప్రారంభిస్తుంది. కాబట్టి ఆ పరిపూర్ణ ఆనందమే పరమాత్ముని నివాసం అని చెప్తారు ఓషో. ఆ పరిపూర్ణ ఆనందం మనలో కలుగుతుంది కదా, అదే పరమాత్మ నివాసము. అది పొందడానికే మనము ఈ యొక్క ధ్యాన ప్రక్రియను ప్రతినిత్యం మనం చేస్తూ ఉంటాం కదా. సో ఈ ధ్యాన ప్రక్రియ మనం కొనసాగిస్తున్నాం. సో ఈ యొక్క ఆనాపానసతి ధ్యానాన్ని మనం మన ఎస్పెషల్లీ మాతార్ ఫౌండేషన్లో నిత్యం కూడా పొద్దున్నే 5 నుంచి 6 ఇక్కడ కూడా ఈ ధ్యాన ప్రక్రియ మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నాం అలానే చేయడం మొదలు పెడదాం. పెట్టినప్పుడు ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అయితే ఓషో చెప్తున్నది, నిద్రపోయే ముందు ఆ 1 గంట సమయం మనం దీనికి ఇస్తే, ఈ యొక్క 3 స్టెప్స్ మనం కరెక్ట్ ఫాలో అయితే రాత్రి మొత్తం ధ్యానం అయిపోతుంది. మళ్ళీ దాన్ని సపరేట్గా 1 గంట ధ్యానం ఇవ్వాల్సిన అవసరమే లేదు అని చెప్తున్నారు ఓషో. సో ఇలా కలిగినప్పుడు మనకు అతి తొందరలోనే మనం తెలుసుకోగలుగుతాం నేను అంటే ఏంటి, ఆ మృత్యు భయం పోవడం కానీ, నేను వేరే, నా శరీరం వేరే, నేను వేరే అనేది ఆ విడిపడడం వల్ల మనకు తెలిసిపోవడం కానీ, ఇలాంటి అద్భుతమైన అనుభవాలతో మనము ఖచ్చితంగా మన జీవితంలో సాక్షాత్కారం పొందడం అంటే ఇదే మార్గమే, ఇదే ఆత్మ సాక్షాత్కారం అని చెప్పుకోవాలి. ఓకే, సో ఈ విధంగా ఒక అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించినందుకు ఓషోకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.